ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి నా వందనాలు. పాస్టర్ గారికి కూడా నా వందనాలండి. ఈ మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రార్థన చేసుకుందామండి. స్వరమికుల మీద కనుకరం దేవా, నీ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు నా తండ్రి. అయా, గడిచిన శుక్రవారం నుంచి ఇప్పటి వరకు కూడా నా ప్రభు నీ పరిశుద్ధ లెక్కలో నన్ను ఉంచిన విధానంకి నీకు స్తోత్రములు నా తండ్రి. అయా, ఏ యోగ్యత లేని నన్ను నా ప్రభు ఇక్కడ నిలబెట్టుకుని నా ప్రభు నీ మాటలు ధ్యానించుటకు నాకు అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు వేలాది వందనములు నా తండ్రి. చెప్పుచున్నానైతే నేను కాదు, కానీ నా ప్రభు నా ద్వారా మీరు మాట్లాడండి నా తండ్రి. అయా, ఇదిగో నాలో ఉన్న భయం తీసివేయి నా తండ్రి. పిరికి తగిన ఆత్మను తొలగించి వేసి అయా, నీ మాటలు స్పష్టంగా బోధించుటకు, అయా, ఈ మాటలు విని ఒక్కరైనను కూడా నీ నామంలో ఎదుగుటకు సహాయం చేయమని త్వరలో రాని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం నా తండ్రి. ఆమేన్. వాస్తవానికి మనం 7 మాటలు ఎప్పుడు ధ్యానిస్తామంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఈ 7 మాటలు మనం ధ్యానిస్తాం. కానీ ఈ మాటలు ప్రతిరోజు కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తండ్రి మొదటి మాట క్షమించమని అడిగాడు. అందరి కోసం క్షమాపణ అడిగాడు అనమాట. మనం ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికి కూడా మనమందరం కూడా క్షమాగుణానికి కలిగి ఉండాలని దేవుడు స్పష్టంగా చెప్పినాడు. రెండో మాట, పరదేశుల దొంగతో నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పాడు. అదేవిధంగా మూడో మాట, తన తల్లి గురించి, తను చనిపోతున్నప్పుడు కూడా అంతటి ఎర్రటి ఎండలో ఆ శిలువలో ఉండి కూడా ప్రభు, ఆ దేవాతి దేవుడు అక్కడి నుంచి చూసి తన తల్లిని చూసి, తన తల్లి కనిపించింది అనమాట. అక్కడ తన శిలువ వేయించున్నప్పుడు తన తల్లియు, తన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేను మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిండ్రి. వీరు మాత్రమే దేవుని యొద్ద శిలువ వేయించున్నప్పుడు నిలిచిండారు. దేవుని బతుకున్నప్పుడు, దేవుని సిలువేయక ముందు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినప్పుడు ఆయన వెంబడి అనేక మంది ఫాలో అయ్యారు. కానీ ఆయన శ్రమంలో ఉన్నప్పుడు మాత్రము ఆయన సిలువ యొద్దకు ఎవ్వరు కూడా రాలేదన్నమాట. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడు కూడా అక్కడ యోహాను గారు ఉన్నట్లు కనబడుతుంది. తన తల్లిని చూసినప్పుడు ఆ దేవాది దేవుడు అంత బాధలో ఉన్నప్పుడు కూడా తన బాధ్యతను ఏమాత్రమును కూడా వదిలిపెట్టుకోకుండా తన తల్లి పట్ల తన బాధ్యత నెరవేర్చాలని అంత వేదనలో ఉండి, మనమైతే చిన్న దెబ్బ తగిలినప్పుడు మనం దూషించుకునే వారిగా ఉంటాము, ఎదుటి వారిని కూడా దూషించే వారిగా ఉంటాము. కానీ ఆ దేవాతి దేవుడు అంత బాధల్లో, అంత శ్రమలు, అంత వేదనలో ఉన్నప్పటికీ, నా పాపముల కొరకు అంత వేదనలో ఉన్నప్పటికీ కూడా తన తల్లి బాధ్యతను తను ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగించినట్లు మనకు కనబడుతుంది. ఈ మాట ద్వారా మనకేమి కనబడుతుందంటే, ప్రతి ఒక్కరము కూడా మన జీవితంలో తమ బాధ్యతలను గట్టిగా నెరవేర్చాలి. ఎంత శ్రమలు ఎదురైనప్పటికీ కూడా మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను నెరవేర్చే వారిగా మనం ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమ ఆయన యందు మనకు కనబడుతుంది. ఈ ఒక్క మాట అన్ని మాటల కన్నా కూడా కొంచెం వ్యత్యాసం కలిగి ఉంటుంది. కుటుంబం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత కలిగి ఉండాలో, ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలో మనకి స్పష్టంగా తెలియపడుచున్నది అన్నమాట. తన తల్లిని చూసినప్పుడు ఏమన్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అంటే తన తల్లి 30 సంవత్సరములు కూడా తన తల్లిదండ్రుల వద్ద ఉండి వాళ్ళకి పరిచర్య చేసినప్పటికీ 3.5 సంవత్సరములు దేవుని చిత్తం నెరవేర్చడానికే ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి తన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా భూమిపైకి వచ్చినప్పుడు తన బాధ్యత కూడా, తన తల్లి పట్ల తన బాధ్యతను నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ కనబడుతుంది. మనకి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమైందండి? నిర్గమాకాండము 20వ అధ్యాయము 'నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.' మనం నివసించినటువంటి ఈ దేశంలో మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, మన యొక్క సంవత్సరాలన్నిటి కూడా సుఖశాంతులతో ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే, మన తల్లిని మన తండ్రిని సన్మానించే వారంగా ఉండాలి. ఇప్పుడు రోజుల్లో చూడండి,
తల్లిదండ్రులను ఏ విధంగా చూడగలుగుతున్నాం? మీరైనా మేమైనా సరే ఎవరికి వారిని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. తల్లిదండ్రులు ఏ విధంగా సన్మానించగలుగుతున్నాము? సన్మానం అంటే వారికి ఏదో శాల్వాలు కప్పటము, లేకపోతే వారు చనిపోయినప్పుడు వర్ధంతి సభలు కానీ ఎంతో హట్టహాసంగా చేయించున్నాం, కానీ నలుగురు చూడాలనే చేయించున్నాం. కానీ మన హృదయం ఏంటో మనకు తెలుసు. వారి పట్ల మనం ఏ విధంగా ప్రేమ కనపరిచామో కూడా మనకు తెలుస్తుంది. సన్మానించటం అంటే అది కాదు. కానీ వారు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు వారిని విసుగు కొనకుండా వారు చెప్పుచున్న మాటలు జాగ్రత్తగా వింటూ వారికి కావలసినటువంటి అవసరతలు తీరుస్తున్నప్పుడు మాత్రమే వారిని మనము సన్మానించగలమన్నమాట. వారు శపించారనుకోనండి, వారి శాపాలు నిజంగా ఫలిస్తాయి అన్నమాట. అదేవిధంగా సన్మానించటం అంటే మనమేమనుకుంటామంటే ఇప్పటి రోజుల్లో మరి ఎక్కువగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఎక్కువైపోయి ఉన్నాయి. ఎందువల్ల మనలో ప్రేమ చల్లారిపోబడటం వల్లనే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి, అనాథాశ్రమాలు. అయ్యా ఎంతోమంది చూచుచున్నాం, కానీ ఎంత హీనస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే అంత హీనస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. అది కేవలం మన విధేయత స్థితి వల్లనే. ఆ దేవాది దేవుడు కూడా ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా చెప్పినాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని. ఆ సన్మానం ఏ విధంగా ఉండాలంటే వారి ప్రతి అవసరతల్లో కూడా మనము వారిని సుఖపరిచే వారం కాను, అన్ని విషయాల్లో వాడి అక్కరలు ఎరిగే వారం కాను ఉండాలి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగన నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. మనకు క్షేమం కలగాలన్నా కూడా మనం దీర్ఘాయుష్మంతులు కావాలన్నా కూడా మన తల్లిదండ్రులను సన్మానించాలి. మనకు దేవుడిచ్చిన ఆయుష్ కాలం ఎంత అండి? 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అది కూడా ఆయాసకరమైనటువంటి జీవితాలే. కానీ మనం తల్లిదండ్రులను మనం సన్మానించినట్లయితే మనం నివసించే దేశంలో దీర్ఘాయుష్మంతులు అవుతామని దేవుడు ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా మనకు కనపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో అయితే ఏముంది? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరింపుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఇక్కడ ఏముందంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకి సామెతల గ్రంథం ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ముదిమి అంటే ముసలితనముని యందు మీ తల్లిదండ్రులను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. అలా తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం చేసినట్లయితే వారి కన్ను అంట లోయ కాకులు పీకు తిన్నట్లు దేవుడు ఈ సామెతల గ్రంథంలోనే జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనకు చెప్పినట్లు మనకు కనబడుతుంది. అదేవిధంగా తన తండ్రినైనను తన తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎవరినైనా తల్లిని తండ్రిని దూషించినట్లయితే వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుందన్నమాట. మనకు దీపము వెలుగులేనప్పుడైతే మనం నడవలేం, కానీ ఆ వెలుగున్నప్పుడే ప్రతి ఒక్కటి మనం చూడగలుగుతాం. మనం ఏ విధంగా ఉండగలిగితే మన తల్లిదండ్రుల్ని తల్లిని దూషించకుండా ఉన్నప్పుడు మాత్రమే మన దీపము ఇంకా తేజోమానంగా వెలుగుతుందని సొలొమోను గారు చెప్పారనమాట. ఒకవైపు తన తల్లి బాధ్యత నెరవేర్చినాడు. తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను కూడా చూసి తనకి ఒక బాధ్యతను అప్పగించినట్లు మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన అక్కడ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ పారిపోయినప్పటికీ యోహాను గారు మాత్రము తన ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను ఏ విధంగానూ పారిపోకుండా ఆ తండ్రి దగ్గరే నిలబడి చూస్తున్నప్పుడు తనకు ఆ బాధ్యతను అప్పచెప్పినాడు. అదేవిధంగా మనం కూడా మన కష్ట సమయాల్లో మనం పారిపోకుండా ఎవరి వైపును చూడకుండా ఆ దేవాది దేవుని వైపు చూసినట్లయితే ఆయన మన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన హత్తుకొని ఎడల మన కార్యములన్నీ సఫలం చేయగలవన పరిశుద్ధుడై ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఈ యోహాను గారే
ఈ శిష్యుడైన యోహాను గారు అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ ఆ శిష్యులందరూ కూడా హతసాక్షులుగా నిలిచినప్పటికీ యోహాను గారికి కలిగినటువంటి దర్శనము పద్మాసు దీపంలో ఉండి ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆ ప్రకటన గ్రంథానికి రాయటానికి ఎంతో దోహదపడింది. ఏ విధంగా అంటే తను పారిపోకుండా దేవుని హత్తుకుని ఉన్నాడు కాబట్టి అంతటి మహా భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు ఆ యోహాను గారికి అనుగ్రహించినట్లు మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఈ మాట ద్వారా మనం ఒక 2 విషయాలు గట్టిగా నేర్చుకోవాలన్నమాట. లవ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఏ విషయంలో కూడా మన తల్లిదండ్రులను కానీ మన ఇంటి వారిని కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూషించేవారిగా కానీ విడిచిపెట్టేవారిగా ఉండకుండా మన ఫ్యామిలీని ప్రేమించేవారిగా ఉండాలి. ఇందాక వచ్చేటప్పుడే ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో గారాభంగా పెంచుతారు. అన్ని విషయాల్లో కూడా వారికి లేకపోయినప్పటికి కూడా మనకు అన్నీ దయచేస్తారు. కానీ మనం వారి వృద్ధాప్యం వచ్చేసరికి కనీసం ఫోన్లో పలకరించడానికి కూడా మనకు అవకాశం ఉండదు. మరి మనకి అవకాశం ఉండదు, మరి వారి పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు. కానీ ఆ దేవాది దేవుడు చూపించినట్లు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన బాధ్యతను గట్టిగా నెరవేర్చేవారిమై ఉండాలి. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి వారిని ముదిమి వయసులో నిర్లక్ష్యం చేయకుండా వారిని పిలిచే పిలుపుల్లో కూడా ముసలోళ్ళు అయినప్పుడు ముసలోడా ముసల్దాన అంటాం, కానీ అట్లా పిలవకుండా గౌరవప్రదంగా మన తల్లిదండ్రులు మనం సన్మానించే వారిగా ఉన్నట్లయితే ఆ దేవుడు మన దీర్ఘాయుష్మంతులుగా చేసి మనల్ని వర్ధిల్లం చేస్తాడు. అదేవిధంగా ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్పినట్లుగా ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అల్ప విశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. మన స్వకీయులను కానీ అంటే మన అన్నదమ్ములను కానీ మన బంధుమిత్రులను కానీ ఎవరిని కూడా మనం తొలనాడేవారిగా వండుకోకుండా దేవుని ఎదుట భయభక్తులు కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమె.